చిన్న పన్ను పెద్ద సమస్య తెచ్చిపెట్టేది. కొంచెంలోనే తప్పింది. మా పాపకి సైడ్ దంతము అంటే పాలపళ్ళు అంటారు కదా! పాలపళ్ళన్నీ ఊడిపోయి నార్మల్‌గా పళ్ళొస్తాయి గదా! సో, పాలపళ్ళన్నీ ఊడిపోతున్నాయి తనకి. దంతం పన్ను లూజ్ ఉంది అనేసి 3 డేస్ నుంచి నాకు చెప్తానే ఉంది. నేనేంటి అంటే తనకి పళ్ళేమన్నా లూజ్ అయినాయి అనుకో, చిన్న క్లాత్ పెట్టి నేనే లాగేసేదాన్ననమాట. అది ఊడేదాకా గూడా నేను వెయిట్ చేసేదాన్ని కాదు. కొంచెం ఎడ్జ్‌కి లూజ్ అయిపోతాయి కదా! అప్పుడే తీసేసేదాన్ని. మరీ స్టార్టింగ్ ఊగేటప్పుడే పట్టుకొని పీకేసే టైప్ ఏం కాదులెండి. కొంచెం అది ఎలా ఉందో పన్ను పొజిషన్ అది చూసి అప్పుడు తీసేసేదాన్ని. అలాంటిది దంతం పన్ను కదా! అది గట్టిగా కొంచెం నార్మల్‌గానే ఉంది. నేను చూసినప్పుడు ఒక 2, 3 టైమ్స్ చూశాను తీద్దామని. నార్మల్‌గానే ఉంది కదా అనేసి నేనింకా తీయడం మానేసా అనమాట. అది దంతం పన్ను కదా! పీకామనుకో నొప్పొచ్చేస్తది నాన్న వద్దిప్పుడు. అది లూజ్ అయితే అప్పుడు తీద్దాంలే అనేసి అన్నా. మొన్న ఏం జరిగింది అంటే అది చాక్లెట్ ఏదో తింటుందనమాట స్నిక్కర్స్. ఆ స్నిక్కర్స్ తింటుంటే దాంతో పాటు ఆ పన్ను ఊడిపోయింది. పన్ను ఊడిపోయి నవిలీసింది జస్ట్ మింగేసేవాళ్ళే అనుకో. బాబోయ్! చాలా భయమేసింది నాకైతే. అదేంటి గట్టిగా తగులుతుందేంటి, ఎంత కొరికినా అది మెత్తగా అవ్వట్లేదు. దానికి డౌటొచ్చి అక్కడ బెంచ్ ఉంటే బెంచ్ మీద ఊసిందనమాట. ఊస్తే ఇదేంటి ఇలాగుంది అనేసి అమ్మ అమ్మ అని నన్ను పిలిచి చూపిస్తుంది. అయ్య బాబోయ్! పన్ను ఊడిపోయింది అనేసి ఇంక చూసుకో ఇంక తను మింగేసి ఉండుంటే అసలు ఏమయ్యేదో తెలీదు. వాష్‌రూమ్‌కి వెళ్తే ఏమో వాష్‌రూమ్ నుంచి వస్తదో లేకపోతే ఇంకా లోపల ఇంకెక్కడైనా స్ట్రక్ అయిపోతదో కూడా చెప్పలేం కదా! సో, పిల్లల దగ్గర కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. 24 అవర్స్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి.